ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన మా ప్రేక్షకులందరికీ కూడా ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఒక గొప్ప సంగతిని మనం వాక్యం ద్వారా విందాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 4వ వచనం. బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడి త్రొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేసెను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి నూరంతలుగా ఫలించెనను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినునుగా కానీ బిగ్గరగా చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఇదిగో నాయన, నీ వాక్యం ద్వారా నీ ప్రజలందరితో మీరే మాట్లాడమని అడుగుచున్నాం ప్రభువా. నా నాలుకను, నోటిని, పెదవులను నీ పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చి పుటుము వేయబడిన నీ బంగారు మాటలు వచించడానికి నూతన అభిషేకంతో నన్ను నింపునైనా. ఈ వాక్యము అందరికీ ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం చేతండి నాయన. నీ కృప వినుచున్న ఈ ప్రజలందరి మీద ఉంచండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షింపబడిన వారిని ఆత్మీయమైన అంతస్తుల్లోనికి ఈ వాక్యం ద్వారా మీరు ప్రభువా ఇదో అటువంటి మంచి అనుభవంలోనికి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభువారు ఆయన బోధించినప్పుడు చాలా ఉపమానాలు చెప్పేవారు. ఉపమానం అంటే ప్రజలకు వారికి అర్థమయ్యే రీతిలో ప్రకృతిలో ఉండే కొన్ని వాటిని గూర్చి చెప్తూ అర్థమయ్యేటట్లుగా యేసయ్య చెప్పడం ఆయన బోధలో ముఖ్య విశేషం. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు మరలా వాళ్ళు ప్రశ్నలు వేసి ఆ ఉపమాన భావం ఏంటని ఎక్కువసార్లు అడుగుతూ ఉండేవారు. అయితే యేసు ప్రభువారు చక్కగా వారికి మరలా వివరంగా బోధించేవారు. విత్తనమును గూర్చి ఆయన బోధిస్తూ విత్తనము 4 రకాలైన స్థలాలలో పడటము ఇక్కడ ఆయన చెప్తున్నారు. విత్తనము అనగా ఏంటో ఇక్కడ చెప్తున్నారు. 11వ వచనము, ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. విత్తనం అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యం అనే విత్తనము అందరితో ఒకేలాగా ఆయన మాట్లాడతాడు. అయితే మనము వాటిని రిసీవ్ చేసుకునే విధానంలో చాలా తేడాలు ఉంటాయి. విత్తనము త్రోవ ప్రక్కన పడితే అది ఎలాగ ఉంటుంది, అలాగే రాతి నేలను పడితే అది ఎలా ఉంటుంది, అలాగే ముళ్ళ పొదల్లో పడితే అది ఎలా ఉంటుంది, అలాగే మంచి నేలను కానీ పడితే ఎలా ఉంటుందో ఇక్కడ వివరిస్తున్నారు. ఏంటి, 4 నేలలు ఉన్నాయి. విత్తనాలు విసురుతూ ఉంటుంటే త్రోవ ప్రక్కన పడ్డాయనుకోండి, వాటిని ఏం చేస్తారు, ఎవరైనా సరే త్రొక్కు వేస్తారు. త్రొక్కు వేయటమే కాదు, త్రోవ ప్రక్కన పడిన విత్తనాలని ఆకాశ పక్షులు ఏవైనా వచ్చి ఎత్తుకుపోతాయి. ఇంకా అది నేలలో పడిన విత్తనం వలె మొక్క రావటం ఏమీ ఉండదు. ఎందుకంటే ఆ విత్తనాన్ని ఆకాశ పక్షులు ఎత్తుకుపోయినాయి, అందరూ తొక్కేశారు, అవి ఇంకా పాడైపోయినాయి. ఎక్కడైనా వాక్యం చెప్తా ఉంటుంటే కొంతమంది అది దేవుని మాట కదా, వింటే మనకు మంచిదేమో, అది వింటే బాగుంటుంది అనుకోరు. అలాంటి వారు ఎవరు అంటే, త్రోవ ప్రక్కన పడితే విత్తనము ఏమీ ప్రయోజనం ఉండదు చూసారా. అలాగే దేవుని వాక్యం అనేది చాలా జీవము కలిగినది. దేవుని వాక్యాన్ని దేవుడు మాట్లాడుతూ ఉంటుంటే ఆ మాటలు కానీ మనం విన్నాం అనుకోండి, మన బ్రతుకులకి అది ఏంటంటే మంచి ఆశీర్వాదకరంగా మారుతుంది. ఒక్క మాటను పట్టుకొని చాలామంది రక్షణ పొందిన వారు అనేక మంది ఈ లోకంలో ఉంటారు. ఒక ఆయన ఆత్మహత్య చేసుకుందామని
ట్రైన్ క్రింద పడి చనిపోదామని అలాగ పట్టాల దగ్గరికి వెళ్తున్నాడట. పట్టాల దగ్గరికి వెళ్తూ ఉంటుంటే ట్రైన్లో నుంచి విసిరివేయబడిన ఒక కాగితము అక్కడ కనబడ్డది. చాలామంది ట్రైన్స్లో అన్నీ అమ్ముతూ ఉంటుంటారు. ఆ తిన్న తర్వాత కాగితాలు బయట పడేస్తారు కదా, అలాంటి కాగితం. అయితే అది క్రైస్తవ సువార్తను గూర్చిన పాంప్లెట్. అయితే ఆ పాంప్లెట్ తీసుకుని అతడు చదివేటప్పటికి అతనికి చావకూడదనే ఆలోచన వచ్చింది. నిజంగానే ఆ వాక్యంలో ఉండే ఆ జీవము అతన్ని ఏం చేసిందంటే బ్రతికించింది. అతడు చావకూడదని నిర్ణయం తీసుకొని మరలా తను ధైర్యం కలిగి జీవించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అతడు పెద్ద సువార్తికుడు అయ్యాడు, దైవజనుడు అయ్యాడు. కాబట్టి దేవుని వాక్యంలో ఏముంటుందంటే శక్తి. విత్తనము అంటే అది నిజంగానే మన హృదయం కానీ స్వీకరించినప్పుడు అందులోంచి ఫలం వస్తుంది. హల్లెలూయా. కాబట్టి విత్తనాన్ని గురించి దేవుడు చెప్తూ కొంతమంది వాక్యాన్ని వినరు. త్రోవ పక్కన విత్తనంగాని పడితే అది పక్షులు ఎలాగెత్తుకుపోతాయో అలాగే సాతానుడు చాలామంది హృదయాలలో వాక్యమని విత్తనాన్ని పడనివ్వడు. వాక్యము జీవము కలిగినది, వాక్యములో శక్తి ఉంది. కాబట్టి చాలామంది ఒకవేళ మందిరాలకు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది అసలు వాక్యాన్ని వినరు. వాక్యం చెప్పేటప్పుడు ఫోన్ చూసుకోవడము, లేకపోతే వేరే ఆలోచనలతో ఇంటి దగ్గర వాళ్ళు లేకపోతే పని చేసుకునే దగ్గర వాళ్ళ మనసు అంతటిని పెడతారు. బాడీ ప్రజెంటే కానీ మైండ్ ఆబ్సెంట్ అంటారు చూసారా. అలాగే వాళ్ళ యొక్క ఆలోచనలు ఎక్కడ ఉంటాయి? వాక్యానికి చెవులు ఒగ్గరు. అందుకని దేవుడు అంటాడు, ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అందరికీ చెవులు ఉంటాయి కానీ వినగలిగే చెవులు, దేవుని వాక్యం వినగలిగే చెవులు మనిషికి కావాలి. చాలామంది చెడ్డ విషయాలు వినడానికి, చెడ్డ మాటలు వినడానికి, లేనిపోని మాటలు ఎవరైనా చెప్తా ఉంటుంటే ఎంతో చక్కగా వింటారు. చక్కగా సినిమా డైలాగులు చక్కగా వింటారు, వాటిని హృదయంలో పెట్టేసుకుంటారు. కానీ దేవుని వాక్యం మాత్రము మర్చిపోతూ ఉంటుంటారు. దేవుని వాక్యాన్ని అసలు హృదయంలోనికే చాలామంది చేర్చుకోరు. కాబట్టి త్రోవ ప్రక్కను విత్తనం పడితే ఆకాశ పక్షులు ఎత్తుకుపోతే దానికి ప్రయోజనం ఎలాగైతే రాదో అలాగే దేవుని వాక్యము ప్రచురమైతే అవుతుంది. చాలామంది ఆ వాక్యాన్ని స్వీకరించలేకపోతే ఆ విత్తనము పాడైపోయినట్లే కదండి. కాబట్టి మనిషి హృదయాన్ని గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. కొంతమంది హృదయాలు ఎలా ఉంటాయంటే దేవుడు చెప్పుతున్న మాటలను ఏ మాత్రము లెక్క చేయరు, ఏ మాత్రము కూడా వారు వినరు. అలాంటి విత్తనము ఆకాశ పక్షులు ఎత్తుకుపోయినట్లుగా అయిపోతుంది. రెండవది ఏంటంటే వాళ్ళు అడిగినప్పుడు రెండవ విత్తనము రాతి నేలను పడిన విత్తనము. రాతి నేలను పడిన విత్తనాన్ని గూర్చి వాళ్ళు అడిగినప్పుడు అక్కడ చెప్తున్నాడు చూడండి. రాతి నేల నుండి వారు ఎవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించేవారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. రాతి నేలను పడిన విత్తనాన్ని గూర్చి ఇక్కడ చెప్తున్నాడు. రాతి మీద కొద్దిగా మట్టి ఉంటుంది, విత్తనం పడితే అది మొక్క వస్తుంది కానీ వేరు లోతుకి వెళ్ళనందున అదేమైపోతుందంటే వాడిపోయి రాలిపోతుంది. అలాగే కొంతమంది దేవుని వాక్యమును వింటారు కానీ అది లోతుకు వేరు లోనకి కానీ వెళ్ళకపోతే మొక్క ఎలాగైతే పాడైపోతుందో చాలామంది పైన మాత్రమే దేవుని వాక్యాన్ని వింటారు. పైన దేవుని మాటలను మనం అర్థం చేసుకుంటే ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే చాలాసార్లు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు, సంతోషంగా ఉంటారు, కానీ కొన్ని శోధనలు వచ్చేటప్పటికి వాళ్ళు ఏమైపోతారంటే తొలగిపోతారు. కాబట్టి రాతి నేలను ఒక విత్తనం పడితే ఏమవుతుందో యేసు ప్రభువారు చక్కగా చెప్తున్నారు. ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా విని అది లోతుకు అంటే దేవునిలో కూడా మనము లోతుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఒడ్డునే ఉంటే ఏమీ ప్రయోజనం ఏమీ కాదు, కానీ దేవునిలో మన విశ్వాసము లోతుగా ఉండాలి.
వేరు లేకపోతే ఎలాగైతే ఒక చిన్న మొక్క వచ్చి వెంటనే వాడిపోతుందో అలాగే మన విశ్వాసం ఉంటుంది. కాబట్టి వాక్యం అనే విత్తనము చాలా జీవము కలిగినది. ఆ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే వాక్యం అనే విత్తనము లోతుగా మన హృదయంలో పడుతుందో అప్పుడు మనము చిన్న లేత మొక్కగా ఉండం. మనం చక్కగా అది ఎదుగుతా చక్కగా వృక్షం అవుతుంది. వాక్యాన్ని ఎప్పుడు కూడా సంపూర్ణంగా స్వీకరించడం, దేవునిలో ఉండే విషయాలు సంపూర్ణంగా తెలుసుకోవడం, దేవుడంటే సంపూర్ణంగా ఆయన ఎవరో గ్రహించాలి. అప్పుడే మనము దేవునిలో బలముగా ఉండగలుగుతాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ నామానికి మహిమను ఘనతను ఆరోపిస్తున్నాం ప్రభా. నీ వాక్యం ద్వారా నీ ప్రజలందరితోనూ మాట్లాడినందుకు వందనాలు తెలియజేస్తున్నావు నాయన. ఇదిగో తండ్రి నాయన, నీ వాక్యంలో ఉండే సారాంశమును గ్రహించి నీ వాక్య ప్రకారంగా జీవించే భాగ్యము మా అందరికీ అనుగ్రహించి నీ కృపతో నింపండి. అనేక మంది బిడ్డలు ప్రభా ఈ కార్యక్రమాలు చూస్తుండగా వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారి కుటుంబాల్లో ఆశీర్వాదకరమైన ఇదో తండ్రి గొప్ప సంగతులు జరిగించండి నాయన. వారికి ఏది కొదువుగా ఉందో ఆ కొదువులు తీర్చండి ప్రభువా. ఆర్థికంగా ఆశీర్వదించండి, అభివృద్ధి చేతండి, ఆత్మీయతలో అభివృద్ధి చెందించండి ప్రభువా. నీ కృపతో ప్రభువా ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఇదే తారీఖున ఆయా సంవత్సరాల్లో 66 మంది బాప్తిసం పొందారు. ఈహెచ్ఎంలో వారి పేర్లు చదువుతున్నాను. వారందరినీ కూడా దేవుడు దీవించి ఆస్వాదించి మంచి ఆరోగ్యాలు ఇచ్చునుగాక. వారి రక్షణను వారి జీవితాంతం కొనసాగించుకుందరుగాక. మణి ఇల్లా, రాజేష్ ఇల్లా, శ్రీధర్ ఇల్లా, లావణ్య, భాగ్యలక్ష్మి, దెబోరా, రాణి, శ్రీలక్ష్మి, రాజ్యం, వరాలమ్మ, కొంగల రాణి, కడియాల మాధవి, రత్నం, వరాలమ్మ, వాసంశెట్టి, సత్యవీర వెంకటరావు, వై మరిడిరెడ్డి, ఎం భాస్కర్, యాండ్ర నరసింహమూర్తి, కోటికాలిపూడి వల్లి, యామల బషీరమ్మ, ఓలేటి సీతారత్నం, గాంధీ, బండే వెంకటరమణ, సత్యవతి, ఆంబోత్ల వరలక్ష్మి, నందికొండ సత్యవేణి, కేహెచ్ దీప్తి, జగతా పద్మ, దాసర నాగమణి, కోరాడ, కందూరి దివ్య, పెద్దరెడ్డి ఈశ్వరి, కొలుసు రమణ, దొడ్డరెడ్డి గంగా, లాండ్రి అప్పారావు, విజయమణి, సత్యనారాయణ, నాగోజీ వీర భద్రరావు, కడియాల వీరబాబు, దొడ్డ రెడ్డిరాజీ, గాంధీ దుర్గా, కడియాల సత్యవతి, నక్క వెంకట రమణమ్మ, వెంకట లక్ష్మి, మారుతి వెంకట సుబ్రహ్మణ్యం, శశికళ, రాజిపిల్లి వీరలక్ష్మి, అప్పన వెంకటేశ్వరరావు, వెంకటలక్ష్మిమణి, దొడ్డి వెంకటలక్ష్మి, దొడ్డి గణేశ్వరి, కొండేపూడి సచివేణి, వెంకటరమణ పెద్దడ, దొడ్డి జయ రామచంద్రమూర్తి, మహిపాల వెంకటేశ్వరరావు, వాసంశెట్టి క్రాంతి, సింహాద్రి రాణి, ఎర్ర శ్యామల దేవి, ఆకుల సచివేణి, దొడ్డి సచివేణి, నత్తికలపూడి నాగు, దమ్ము దుర్గాప్రసాద్, దమ్ము నాగమణి, దమ్ము వెంకన్న, దమ్ము మహాలక్ష్మి, యాళ్ల గోపి కమల కుమారి. వీరందరినీ కూడా దేవుడు దీవించి ఆస్వాదించును గాక.
పొల్లుచున్నది ఆత్మనాలో, నిండి పొల్లుచున్నది ఆత్మనాలో. అందుకే ఊరికే ఉండలేను నేను, అందుకే ఊరికే ఉండలేను నేను, అందుకే ఊరికే ఉండలేను నేను, అందుకే ఊరికే ఉండలేను నేను. నిండి పొల్లుచున్నది ఆత్మనాలో.